ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను తీవ్రంగా అవమానించారు. కార్మికులు ఉద్యమాలు చేయండి కానీ ఉద్యమం మీదే బ్రతకొద్దంటూ తీవ్రంగా అవమానించే కామెంట్ చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం తాము కూడా పనిచేశామంటూ చెప్పుకొచ్చారు. 2 సంవత్సరాలు నిర్విరామంగా 100% ఉత్పత్తి చేస్తే సెయిల్లో విలీనం కోసం అప్పుడు మాట్లాడదామంటూ కార్మికుల పోరాటాలను వారి చిత్తశుద్ధిని అవమానించేలా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. అయితే ఎన్నికలకు ముందు ఈ మాట చంద్రబాబు, పవన్, కూటమి నేతలు ఎందుకు చెప్పలేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటీకరణ జరగకుండా కాపాడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు ఈ అవమానకర మాటలేంటని నిలదీస్తున్నారు కార్మికులు. అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినా ఇప్పటి వరకు కేంద్రంతో ప్రైవేటీకరణ చేయటం లేదనే ప్రకటన చేయించలేకపోయారని కూటమి నేతలను ప్రశ్నించారు. దీనిపై కార్మికులు మండిపడుతున్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులపై చంద్రబాబు మాట్లాడకుండా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు సొంత గనుల గురించి చంద్రబాబు మాట్లాడుతుంటాన్ని కూడా కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. ఉద్యమాలు మనం చేయొచ్చు కానీ ఉద్యమం మీద బతకడానికి ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు మనం పోరాటం చేసాం కనుకనే ఈరోజు ఆర్థిక సాయం అందింది. దీన్ని సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్లాంటు 100% రేటెడ్ కెపాసిటీతో కానీ మీరు తీసుకెళ్ళగలిగితే 2 సంవత్సరాల పాటు మీరు నడిపించగలిగితే దీన్ని సేల్లో విలీనం చేయడానికి 100% మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్లాంట్ కెపాసిటీని మాత్రం మీకు నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రైట్, ఇదే వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, ఏంటి వ్యాఖ్యలు? ఉద్యమాల మీద బ్రతకద్దు అంటే ఏంటి ఆయన ఉద్దేశం? కార్మికులు దీన్ని ఏ రకంగా చూస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఉత్తరాంధ్ర అనగానే ఉద్యమాల పురిటిగడ్డ. ప్రతి అంశాన్ని కూడా ఉద్యమాలు చేసి సాధించుకోవడం అనేది ఉత్తరాంధ్ర ప్రజలకు వెన్నతో పెట్టినటువంటి విద్య. అదే మార్గంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమను 2021 జనవరిలో ప్రైవేటీకరణ చేస్తున్నాం అనే ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా 1439 రోజులుగా నేటికి ఉద్యమాన్ని అవిశ్రాంతంగా కొనసాగిస్తున్నారు ఉక్కు పోరాట కమిటీ నేతలు, ఉక్కు కార్మికులు. ఈ దశలోనే ఉక్కు పోరాట కమిటీ నేతలను కానీ, ఉక్కు కార్మికులను కానీ, పోరాటం చేసేటువంటి కార్మికులను కానీ పెద్ద ఎత్తున అవమానించే విధంగా కూటమి నేతలు మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని కాపాడి తీరుతాం, స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయడం కానీ లేదా ప్రభుత్వ రంగంలో కొనసాగించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఉద్యమాలు చేసేటువంటి కార్మిక సంఘ నేతలను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో చంద్రబాబుని కలవడానికి వెళ్ళినటువంటి పోరాట కమిటీ నేతలను దురుసుగా మాట్లాడి చంద్రబాబు అవమానిస్తే, నిన్న ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోర్మనపాలెం ఆర్చి వద్దకు వచ్చినటువంటి బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా ఉద్యమ నేతలను అవమానిస్తూ మాట్లాడారు. కుహానా యూనియన్లు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. ఈరోజు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా అదే పందాలో మాట్లాడినటువంటి పరిస్థితి. ఉద్యమాలు చేయండి కానీ ఉద్యమాల మీదే బ్రతకద్దని చెప్పి కార్మిక సంఘ నేతలను అవమానించే విధంగా, వారి ఉద్యమాన్ని శంకించే విధంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేనంతటువంటి మెజారిటీని పల్లా శ్రీనివాస్కి అందించారు. సుమారు 95,000 పైగా ఓట్లతో ఆయన్ని గెలిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ను ఖచ్చితంగా కాపాడి తీరాలని కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టడంతో ప్యాకేజీ వచ్చిందనే సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ ఈ విధంగా ఉద్యమాలు చేసేటువంటి కార్మికులను, అలాగే ఉక్కు కార్మికులను అవమానించే విధంగా మాట్లాడడం కార్మికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సెయిల్లో విలీనం అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ 2 సంవత్సరాల పాటు నిర్విరామంగా 100% ఉత్పత్తి చేస్తే అప్పుడు సెయిల్లో విలీనం చేసేటువంటి అంశంపై కూడా మాట్లాడదామని చెప్పి ఆయన మాట్లాడడం పట్ల కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాల నేతలైతే మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కూటమిని గెలిపిస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందుకు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ విధంగా ఉద్యమాలు చేసేటువంటి నాయకులను, అలాగే ఉద్యమాన్ని శంకించేటువంటి విధంగా కార్మికులను అవమానించే విధంగా మాట్లాడడం పట్ల వీరంతా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ప్రాతినిధ్యం స్టీల్ ప్లాంట్ ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్యే సాక్షాత్తు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాస్ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కార్మికులంతా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గాజువాక నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఓటర్లు స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా బ్రతికే వారంతా కూడా ఇక్కడ ఓటర్లుగా ఉంటారు. వారి ఓట్లతోనే అధిక మెజారిటీ సాధించినటువంటి పల్లా శ్రీనివాస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు చేస్తున్నటువంటి పోరాటాన్ని శంకించే విధంగా, వారిని అవమానించే విధంగా మాట్లాడుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. హరి. ఓకే.